హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్స్ బ్లాగ్స్. సో అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో మార్నింగ్ అయితే ఇక స్కూల్కి పంపించేసాను అనమాట. టమాటా గోరుచిక్కుడుకాయ చేసేసి ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. సరదాగా ఇంకా స్నాక్స్ అయితే తీసుకొచ్చుకొని తింటున్నారనమాట. అంటే వాన పడుతుంది, కొంచెం చల్లగా ఉందని చెప్పేసి మా వాడు ఆకలేస్తుంది మమ్మీ అంటే ఇంకా ఆలు సమోసా అయితే తీసుకొచ్చుకొని తింటున్నాం అనమాట. మా వాడు నాకు నోట్లో పెడతారు చిన్నప్పటి నుంచి, అంతే వాడికి అలా ఇష్టం అనమాట. మా చిన్నోడేమో తెగ దొక్కేస్తుంది. చిన్న వాళ్ళందరూ అంతే కదా, పెద్దవాళ్ళని ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉంటారు. మా వాడైతే వాడిని ఎరగెరగ కొట్టేస్తాడు అనమాట. వాడిని ఎప్పుడు పైన పడి కొట్టడం గుద్దడం అలా చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడైతే ఇక వంకాయ కర్రీ చేశాను నైట్కి. మార్నింగ్ కూర కొంచెమే చేశాను, టమాటా గోరుచిక్కుడుకాయ. ఇంకా అది అయిపోయిందని చెప్పేసి వంకాయ చేసాను మా చెట్టువే. అవి ఎందుకు కొంచెం కర్రెక్కినట్టుగా ఉంటున్నాయి, అంటే సాల్ట్లో వేసే కోసిన తర్వాత సాల్ట్లో వేసే కర్రీ చేశాను. కానీ మరి కాయ కొంచెం తెల్లగా రావడం వల్ల మరి అలా వస్తుందో మరి ఎందుకు అర్థం కావట్లా. సో ఇంక ఇక్కడైతే కూరగాయలు తీయమంటే కూరగాయలు తీసుకొచ్చారు. ఎంత బాగా తీసుకొచ్చారు చూడండి. క్యాబేజీ సగం అయితే పాడైపోయింది. ఇంకా అంటే ఎక్కువ ఏం తీసుకురమ్మని చెప్పలేదు. అంటే తిరుపతి వెళ్ళాలి అనుకున్నాం కదా, మళ్ళీ వచ్చేసరికి పాడైపోతాయని ఒక 4 డేస్కి తీసుకురా అని చెప్పేసాను. ఇంకా బయట డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారంట, కేజీ 50 రూపాయలు అని చెప్పేసి తీసుకురమ్మని తీసుకొచ్చారు. ఇక్కడ ఆనియన్స్ కూడా అయిపోయినాయి, అసలు లేవని చెప్పేసి ఆనియన్స్, పొటాటోస్, ఇంకా మునక్కాయలు, టమాటాలు చూసారా ఎంతెంత చిన్న చిన్న గోళీకాయలాగా ఉన్నాయి. ఇంకా ఇవి అక్కడక్కడ సర్దుకోవాలి. ఇప్పుడు సర్దుకోకపోతే మళ్ళీ ఏంటంటే మార్నింగ్ అయితే హడావుడి అయిపోయింది కదా. నేనైతే ఈ బాస్కెట్ ఎలా ఉంది, క్రాక్ వచ్చేసింది. అంటే మొన్న కొంచెం ఫ్రిడ్జ్ ఫుల్గా ఉన్నప్పుడు డోర్ సరిగా వేయకుండా అట్లా నెట్టేశారంట. అదే కొంచెం క్రాక్ వచ్చేసింది. కానీ తప్పదు. అదే ఇంతకుముందు మామిడికాయలు పెట్టారు మా వారు నేను లేనప్పుడు. ఆ మామిడికాయలు ఏంటంటే పండిపోయి రసం అంతా కారిపోయి ఇంకా గమ్ములాగా అంటుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెంసేపు వాటర్ పోసి నానబెట్టి తర్వాత కడిగేసుకొని ఇంకా కూరగాయలు అయితే సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే రొయ్యలు నాకు అంతగా అంటే ఇష్టమేలే, కానీ తినేది తక్కువ. మా సైడ్ తక్కువ తింటారు రొయ్యలు. ఎండు చేపలు తింటాం కానీ ఎండు రొయ్యలు తక్కువే. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకోమంటే తీసుకున్నాను అనమాట. అండ్ కేజీ వచ్చి 100 రూపీస్ అంట. చూడాలి ఎలాగ ఉంటాయో ఏంటో. సింపుల్గానే చేసుకోవచ్చు, అన్ని కూరల్లో వేసుకోవచ్చు అని చెప్పారు. కానీ మా ఇంట్లో మా వారు తినరు. చేసుకుంటే ఇంక నా కోసం పిల్లలకి కూడా అలవాటు చేయాలి, అదనమాట విషయం. ఇక్కడైతే మేము మా వాడికి స్టడీ చేయరు అని చెప్పేసి ఒకటి ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేస్తే అదేంటి చాలా చిన్న సైజు వచ్చింది. చిన్న సైజు కూడా కాకుండా చాలా వీక్గా ఉందన్నమాట. స్టాండ్స్ ఉన్నాయి కదా కింద, ఇలా మనం చెయ్యి పెడితే అంటే చిన్నపిల్లలకి ఓకే, మనం అట్లా చేయి పెడితే మాత్రం వంగిపోతుంది. అందులో కొంచెం డ్యామేజ్ కూడా వచ్చిందనమాట. ఇంక అందుకని చెప్పేసి రిటర్న్ అయితే పెట్టేశాను. ప్రోడక్ట్ బాగానే ఉంది కానీ ఆ చెక్క అంతా కానీ మరి పిల్లలు ఎలా పడితే అలా వాడితే ఎక్కువ రోజులు రాదు. అందుకని చెప్పేసి క్వాలిటీ ఇష్యూ అని చెప్పేసి డ్యామేజ్ కూడా ఉంది కొంచెం. చుట్టుపక్కల కింద కూడా విరిగిపోయింది అనమాట స్టాండ్స్. అందుకని చెప్పేసి రిటర్న్ అయితే పెట్టేశాను. అందరూ ఏం చేస్తున్నారు ఇంకా? ఇంక ఇదైతే నెక్స్ట్ డే కదా, గురు పౌర్ణమి నెక్స్ట్ డే. అందుకని చెప్పేసి చిన్నగా పూజ అయితే చేసుకున్నాను. పెద్ద ఆర్భాటంగా అయితే నేను ఎప్పుడు పూజ చేసుకున్నాను అనమాట. మనశ్శాంతిగా మనసు ప్రశాంతతో పూజ అయితే చేసుకొని, ఆ రోజు నేను ఎక్కడో రీల్స్లో విన్నానండి, పాలల్లో పసుపు అక్షంతలు వేస్తే దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని చెప్పేసి రీల్స్లో చూశాను. అందుకని చెప్పి చేశాను అనమాట. ప్రసాదంగా అలా పెట్టాను దేవుడి దగ్గర. ఇంకా ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ గుడికి వెళ్దాం అనుకొని గుడికైతే వచ్చేసాము. ఇది హనుమాన్ జంక్షన్లో బాపులపాడు అని చెప్పేసి ఉండిద్ది. ఆ బాపులపాడులో సాయిబాబా గుడి చాలా ఫేమస్. అసలు జనం అయితే ఫుల్గా వచ్చారండి ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి. అసలు ఎంతమంది జనం ఉన్నారంటే మేము వెళ్ళేప్పుడు కొంచెం సగం గుడి వరకు ఉన్నారు. మేము ఇంకా హారతి కోసం వెయిట్ చేసేసరికి అసలు ఫుల్ గుడి అయితే నిండిపోయింది. అసలు భలే డెకరేషన్ చేశారు. అరిటాకులు, మామిడి తోరణాలు, ఇంకా బంతిపూలతో బాగా డెకరేషన్ చేశారు గుడి అంతా. ఇంకా సాయిబాబాని కూడా బాగా డెకరేట్ చేశారు. అస్సలు ఖాళీ లేదనమాట. అసలు పాదాలు పట్టుకుందాం అన్నా కూడా అస్సలు ఖాళీ లేదు. అయినా ఇరుకులు అట్లాగే మనం వెళ్ళే పని లేదు, జనం తోసేస్తూనే ఉన్నారనమాట. అంత రష్గా ఉంది. ఇంకా మేము గోత్రనామాలు చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసుకొని
ఇంకా సైడ్ నిలబడ్డాము. హారతి టైం అయిందని చెప్పేసి మేము మా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారనమాట. ఆ పాట అనేది కనీసం మినిమం 10 నిమిషాలు అయితే ఉండిద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మేళతాళాలు వాయిస్తా వాళ్ళు అయ్యగారేమో మైక్లో చెప్తుంటారు. మిగతా జనం అంటే డైలీ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా గుడికి, వాళ్ళేమో పెద్దగా పాడుతున్నారు. అసలు గూస్ బంప్స్ అనమాట. ఎంత బాగుందో ఆ కొంచెం సేపు. నేను రియల్ వాయిస్ పెడదామంటే కాపీరైట్ ఇష్యూ వచ్చిందని పెట్టలేదు, కానీ అసలు ఆ హారతి పాట అయితే ఎంత బాగుందో. అంటే థర్స్డే వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, లేదంటే డైలీ కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ పాట పాడుతుంటే ఈ పాట మనకు కూడా వచ్చి పాడితే ఎంత బాగుండు అన్నట్టు అనిపించింది అనమాట. ఆ హారతి అంటే వాళ్ళిద్దరే ఎందుకు ఇస్తున్నారంటే ఆ రోజు వాళ్ళు అన్నదానం చేసిన వాళ్ళంట. అందుకని చెప్పేసి వాళ్ళ చేత హారతి తెప్పిస్తున్నారు. ప్రతి థర్స్డే అయితే అక్కడ అన్నదానం జరిగిద్ది అనమాట. చాలామంది అయితే వస్తారు. మేము ఇది థర్డ్ టైమో ఏమో అనుకుంటా వెళ్ళడం. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఎప్పుడు వెళ్తారంట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. అన్నదానం కూడా బాగానే చేస్తారు. ఈరోజు కూడా చాలా బాగా జరిగిందనమాట. జనం అంతమంది వచ్చినా కూడా లేదు అనకుండా అందరికీ భోజనాలు అయితే పెట్టేశారు. మేము వెళ్ళేసరికి 11:15 అలా అయింది. అయినా కానీ అంటే జనం చాలా తోసుకుంటా ఉన్నారు, కానీ లేదంటే ప్రశాంతంగా అయిపోయింది టయానికి. ఇంకా అందరూ హారతి టైం అని చెప్పేసి తొందరగా రోడ్డు కూడా పట్టలేదనమాట. ఆటోలు, కార్లు, ఇంకా బండ్లు. ఇంక ఇదైతే అన్నప్రసాదం అనమాట. లడ్డు, కేసరి, పులిహోర, వంకాయ కూర, వంకాయ పచ్చడి, అది వంకాయ దోసకాయ కలిపి పచ్చడి చేశారు. చాలా భోజనాలు అయితే చాలా చక్కగా పెట్టారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.